ప్రైజ్ లార్డ్. ఈరోజు దేవుని వాగ్దానము యెషయా 58వ అధ్యాయము 11వ వచనము. యెహోవా నిన్ను నిత్యము నడిపించును, క్షామకాలమున ఆయన నిన్ను తృప్తిపరిచి నీ ఎముకలను బలపరచును. నీవు నీరు కట్టిన తోటవలెను, ఎప్పుడునూ ఉబుకుచుండు నీటి ఊటవలెను ఉండెదవు. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. ఆమెన్. దేవునికి స్తోత్రం. దేవునికి స్తుతి స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను. ఈ యొక్క మాటలను బట్టి ప్రియమైన సహోదరి సహోదరులారా, దేవుని వాక్యమే బలపరిచేది, దేవుని మాటే బలపరిచేది, దేవుని వాక్యమే ధైర్యం ఇచ్చేది. దేవుని వాక్యము అంటే దేవుని మాట. ఈరోజున దేవుడు చెప్తున్నాడు, నిత్యము కూడా నిన్ను నడిపిస్తాడు. యెహోవా నిన్ను నిత్యము ఆయన నడిపిస్తాడు. ఆయన యుగ యుగములకు దేవుడు. జరిగేది జరగబోయింది అన్నీ కూడా ఆయనకు సమస్తము తెలుసు. కాబట్టి నీవు పూర్తిగా దేవుని మీద నమ్మకం ఉంచు. నమ్మకం ఉంచినప్పుడు, ఆయన యందు భయభక్తులు కలిగి ఆయన మార్గాలను నడుచుకుంటున్నప్పుడు, దేవుడు నీ కష్టకాలంలోనూ, నీ అపాయకరమైన పరిస్థితుల్లోనూ, నీ సమస్యల్లోనూ, అన్ని విషయాల్లో నీకు దేవుడు తోడుగా ఉండి నడిపిస్తాడు. నిన్ను తృప్తిపరుస్తాడు, నీ ఎముకలను బలపరుస్తాడు. నీవు నీరు కట్టిన తోటవలే, ఎప్పుడు నువ్వు ఉబుకుచుండు నీటి ఊటవలే ఉంటావు. నీటి వారన నాటబడిన ఆకువాడక తన కాలమందు ఫలమిచ్చు చెట్టు వలె ఎప్పుడు పచ్చగా నీ జీవితం ఉంటుంది. అవును, ఆయన నమ్మిన బిడ్డలకి దేవుడు ఏ మేలు కొదవై ఉంచుడు. కాబట్టి దేవుని మార్గంలో నడుచుకోండి. దేవుని యందు భయభక్తులు కలిగి ఉండండి. దేవుని యందే విశ్వాసం ఉంచండి. యోసేపు ఫలించడి కొమ్మగా ఉన్నాడు. యోసేపు దేవుని మీద విశ్వాసం ఉంచాడు. దేవుడు యోసేపుకు తోడుగా ఉన్నాడు. తన కష్టకాలంలో, తన క్షామకాలంలో, తన దుఃఖ సమయంలో, అన్ని విషయాల్లో దేవుడు ఒంటరి అయిపోయిన యోసేపుకు తోడుగా ఉన్నాడు. యోసేపుకు తోడుగా ఉన్న దేవుడు మీకు తోడుగా ఉంటాడు. యాకోబు కూడా అంతే. మరి తన అన్నయ్య తనను చంపడానికి చూసినప్పుడు యాకోబు తన మామ దగ్గరికి పారిపోయి అక్కడ ఉన్నప్పుడు యాకోబుకు దేవుడు తోడుగా ఉండి మరి గొప్ప ధనవంతుణ్ణి చేశాడు. మరి ప్రియమైన దేవుని బిడ్డలారా, బైబిల్ గ్రంథంలో చూసినప్పుడు తన బిడ్డల ఎడల దేవుడు చేసిన గొప్ప కార్యాలు మీరు చూడొచ్చు. తనను నమ్ముకున్న బిడ్డల్ని పచ్చగా నీరు కట్టి తోట వలె దేవుడు ఉంచాడు. తను నమ్ముకున్న బిడ్డల కుటుంబాలని దేవుడు ఎంతో ఫలింపచేసి దీవించి ఆశీర్వదించాడు. రే సహోదరి సహోదరులారా, మీరు కూడా దేవుని మార్గంలో నడుచుకోండి. యోసేపు వలె, యాకోబు వలె, అబ్రహాము వలె, ఇస్సాకు వలె దేవుని మార్గంలో నడుచుకోండి. హన్నా వలె మీ హృదయాలను దేవుని మందిరంలో కుమ్మరించండి. దేవుడు మీకు ఎప్పుడు తోడుగా ఉంటాడు, మిమ్మల్ని దీవించి ఆశీర్వదిస్తాడు. మీరు దేనిని బట్టి చింతించకండి, భయపడకండి. దేవుని మీద విశ్వాసం ఉంచండి, ఆయన మార్గాల్లో నడుచుకోండి. మరి వాగ్దానం ఉన్న ప్రతి ఒక్క బిడ్డని దేవుడు దీవించి ఆశీర్వదించి బలపరచునుగాక. ఆమేన్. ప్రభువా, ఈ వాగ్దానం ఉన్న బిడ్డలను బట్టి వందనాలు ప్రభువా. అవునయ్యా, నిన్ను నమ్ముకుంటున్న బిడ్డలు నీరు కట్టి తోట వలె ఉంటారయ్యా. అయ్యా, ఆ విధంగా ప్రతి ఒక్క బిడ్డని నడిపించి మీ మార్గంలోనికి నడిపించి అయ్యా మీ మెండైన మేలులతో నింపమని వేడుకొంచు. యేసయ్య పరిశుద్ధ నామంలో ఈ కొద్ది ప్రార్థన మిక్కిలి వినయంగా అడిగి వేడుకుని నమ్మి ప్రార్థించి పొందుకుని ఉన్నాం మా ప్రియ పరలోకపు తండ్రి. ఆమెన్. గాడ్ బ్లెస్ యూ.